తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ లో అడుగుపెట్టారు. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొంది. హింసలతో అట్టుడుకుతుంది. ఈ సమయంలో తారిక్ రెహమాన్ మాతృభూమిపై అడుగుపెట్టారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ పీఎంగా అభ్యర్థిగా తారిక్ పేరును బీఎన్పీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన బంగ్లాకు వచ్చారు. మరోవైపు తారిక్ రెహమాన్ తల్లి కూడా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. జియాను పరామర్శించనున్నారు తారిక్. మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ 1965 నవంబర్ 20న ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను ఢాకాలోని జేఎఫ్ షాహీన్ కాలేజ్లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1980లో ఢాకా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివారు. అనంతరం తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బీఎన్పీ సభ్యత్వం తీసుకున్నాడు. హెచ్ఎం ఎర్షాద్ ప్రభుత్వానికి కూల్చివేయడంతో కీలక పాత్ర పోషించారు. ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మృతి చెందారు. 100 మందికి పైగా నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు బయటకు వచ్చింది. ఆ సమయంలో ఖలీదా జియా బంగ్లాదేశ్ పీఎంగా ఉన్నారు. లో సైనిక మద్దతుతో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు అవినీతి కేసులో తారిక్ రెహమాన్ అరెస్ట్ అయ్యారు. 2008లో ఆయనకు బెయిల్ వచ్చింది. జైల్లో ఆయనను హింసించారని బీఎన్పీ ఆరోపించింది. చికిత్స కోసం లండన్ వెళ్లడానికి ఆయనకు అనుమతి లభించింది. దీంతో అక్కడే రెహమాన్ ఉంటున్నారు. లండన్ నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులో నిర్దోషిగా తేలడంతో బంగ్లాదేశ్